వెల్కమ్ బ్యాక్ టు ఆర్నియాస్ ఇంటీరియర్ స్పేస్. హోమ్ ఇంటీరియర్ స్టార్ట్ చేయాలి అంటే ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి అని చాలా మందికి క్లారిటీ లేక కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తూ ఉంటారు. మీకు ఇప్పుడు ఎలా ప్రాసెస్ అని స్టెప్ బై స్టెప్ నేనైతే క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లెట్స్ బ్రేక్ ఇట్ డౌన్. ముందుగా ఆర్కిటెక్ట్ ఆర్ డిజైనర్ ని బ్రిక్ వాల్ కన్స్ట్రక్ట్ చేయకముందే కన్సల్ట్ అయితే బెటర్ గా ఉంటుంది. లేఅవుట్ ప్లాన్ స్టడీ చేసి వెంటిలేషన్, బీమ్ పొజిషన్స్, డోర్స్ అండ్ విండో ప్లేస్మెంట్స్, వాస్తు కరెక్షన్స్, ఫర్నిచర్ లేఅవుట్ ని క్లారిటీగా డిజైన్ చేస్తారు. ఇక్కడ క్లారిటీ లేకపోతే తర్వాత రీవర్క్ గ్యారంటీ. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. డిజైన్ ఫైనల్ అయ్యాక సివిల్ చేంజెస్ స్టార్ట్ చేయొచ్చు. వాష్రూమ్ ఎక్స్టెన్షన్, పూజా రూమ్ షిఫ్టింగ్, పార్టీషన్ వాల్స్ యాడ్ చేయడం ఎక్సెట్రా. ఈ వర్క్స్ అన్ని బ్రిక్ వర్క్ స్టేజ్ లోనే కంప్లీట్ చేయాలి. నెక్స్ట్ డోర్స్ అండ్ విండోస్ ఫ్రేమ్స్ ప్లేస్ చేయాలి. స్లైడింగ్ డోర్స్, వెంటిలేటర్స్, ఫ్రెంచ్ డోర్స్ మీకు లేఅవుట్ తగ్గట్టు ఫిక్స్ చేసుకోవాలి. సీలింగ్ డిజైన్ ప్లాన్ రెడీ అయ్యాక పిఓపిఆర్ వుడెన్ వర్క్ స్టార్ట్ చేసుకోవాలి. ఎలక్ట్రికల్, ఛానల్ కటింగ్, స్విచ్చెస్, లైట్స్, ఏసీ, గీజర్, ఇన్వర్టర్, ఇంటర్నెట్ లైన్స్ అన్ని మార్క్ చేసుకోవాలి. ఎలక్ట్రికల్ ఛానల్స్ కంప్లీట్ అయ్యాక వైర్స్ డ్రా చేయడం, స్విచ్ బోర్డ్స్ ఫిక్స్ చేయడం అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే, పవర్ ప్లాన్ కరెక్ట్ గా ఉంటే ఫ్యూచర్ లో రీవర్క్ అవసరం ఉండదు. నెక్స్ట్ పుట్టి, ప్రైమర్ అండ్ బేస్ పెయింట్ అప్లై చేస్తాం. ఇక్కడ ఫైనల్ కలర్ లేకపోయినా బేస్ కోట్ వేయడం వల్ల వాల్ సర్ఫేస్ స్మూత్ గా ఉంచుతుంది. ఇది హోమ్ ఇంటీరియర్ చేయించుకోవాలి అంటే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. కీప్ వాచింగ్, ఫాలోస్ ఫర్ మోర్ అప్డేట్స్. నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే